నమస్తే అందరికీ. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే జబర్దస్త్ ఉన్నానండి. ఇవాళ ముచ్చటైందనంటే ప్రతి ఒక్క హీరో కెరియర్లో ఏదో ఒక సినిమా అనేది చాలా ప్రత్యేకమైనది అని చెప్పుకోవచ్చు. ఇక అట్లాంటి సినిమా చేసినందుకు నా జీవితం ధన్యం అయిపోయింది అన్నట్టుగా ఆ సినిమాను అంతగా అభిమానిస్తుంటారు జనాలు, ప్రేక్షకులు. ఇక నాని సినిమాలో కూడా అట్లాంటి సినిమా ఏదైనా ఉంది అని అంటే జెర్సీ అని చెప్పుకోవడంలో ఎట్లాంటి సందేహం అయితే లేదు. ఆయన అనుకోకపోయినా కానీ ఫ్యాన్స్ అయితే అదే అనుకుంటున్నారు. ఇక నాని జెర్సీ సినిమా అయితే చాలా ప్రత్యేకం అనే చెప్పాలి. ఏ మాత్రం కమర్షియల్ ఎలిమెంట్స్ గురించి పట్టించుకోకుండా ఆయనకున్న ఇమేజ్ని కూడా పక్కకు పెట్టి ఆ జెర్సీ సినిమా చేయడం వల్ల ఇక ఆయన ఎంతో మంది చేత మెప్పు పొందిండు, అభిమానం అనేది సాధించుకున్నాడు. ఇక నాని యాక్టింగ్ తో అయితే ఒక మైలురాయి లెక్క నిలిచిపోయింది ఆ సినిమా. ఇప్పుడు ఈ జెర్సీ సినిమా రిలీజ్ అయ్యి 5 సంవత్సరాలు పూర్తయింది. ఇక దాని సందర్భంగా రిలీజ్ చేసిర్రు అనమాట. రిలీజ్ చేసిన అయితే మారు మ్రోగిపోయింది జనాలల్లా. అట్లనే నాని కూడా ఆర్టీసీ క్రాస్ రోడ్ లో ఒక థియేటర్లకు పోయిండు, కుటుంబంతో సహా ఫ్యాన్స్ తోని సినిమా చూసిండు, మస్తు సంతోషించిండు కూడా. ఇక డైలాగులు ముందే చెప్పేయడం ఫ్యాన్స్, అట్లనే కొన్ని సీన్లకి లేచి మరీ చప్పట్లు కొట్టడం, ఇవన్నీ చూసి నాని అయితే అవాక్ అయిపోయిండు అనమాట. ఇక అట్లాంటి సినిమా అంటే జెర్సీ లాంటి సినిమా చేసినందుకు నాని లక్కీ అంటూ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా ఆడియన్స్ కూడా అట్లా మాట్లాడుకుంటారు అనమాట. ఇక మరో 10-20 సంవత్సరాలు అయినా కానీ జెర్సీ సినిమా చూస్తే మాత్రం ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఇక మరి అట్లాంటి సినిమా నాని చేసినందుకు ఇక చాలా లక్కీ అనే చెప్పుకోవాలి కదా. ఇట్లాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి, చాలా రేర్ అని చెప్పుకోవాలి. ఇక నాని చేసినందుకైతే చాలా లక్కీ అనే చెప్పుకోవాలి. మళ్ళీ మీలో ఎంతమంది ఈ సినిమా రిలీజ్కి పోయారు? అసలు మీకు ఎట్లాంటి ఫీలింగ్స్ వచ్చినాయి? ఎప్పుడైతే ఫస్ట్ టైం చూసిరో అట్లాంటి ఫీలింగే వచ్చిందా? ఏమనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టుర్రి. అట్లనే అడుగంటుంటే అది కూడా నొక్కురి. మళ్ళీ వస్తా.